హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ అండ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, మనము జూలై 2వ తారీఖున మార్కెట్ డైరెక్షన్ గురించి ఒక వీడియో పెట్టాము. మీ అందరికీ తెలుసు. మార్కెట్ డైరెక్షన్ మనం ఏం చెప్పామంటే జూలై 2వ తారీఖున అంటే మనము ఒక రెండు అక్యుములేషన్ చెప్పాము. అది మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చూపిస్తాను. చూడండి, 24,060లో ఒక అక్యుములేషన్ చెప్పాను. తర్వాత 24,180లో ఒక అక్యుములేషన్ చెప్పాను. ఓకే, ఈ రెండు అక్యుములేషన్ జరిగిన తర్వాత మన టార్గెట్ వచ్చి 24,550 ఇచ్చాము. అవన్నీ బ్రేక్ అయిపోయింది, టార్గెట్స్ రీచ్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ వచ్చి 24,620 ఉంది స్పాట్ మార్కెట్. అది చూడండి, యాక్చువల్గా వచ్చి ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ నేను లాంచ్ చేసిన రీజన్ ఏంటంటే చాలామంది దీన్ని యూటిలైజ్ చేసుకున్నారండి. ఎందుకంటే ఇది వచ్చి చాలా, ఎలా చెప్పాలంటే, ఇది ఒక నావిగేటర్ లాగా. మార్కెట్ వచ్చి మనకి ఏ దారిలో వెళ్తుందని మనకి క్లియర్గా మేము ఆ మార్కెట్ డైరెక్షన్లో మీకు అప్డేట్ వస్తూనే ఉంటుంది. సమ్ టైమ్స్ ఇమీడియట్గా చేంజ్ అవుద్ది ఆ డైరెక్షను. సమ్ టైమ్స్ వచ్చి ఎలా చెప్పాలంటే ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది. కాబట్టి మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఆ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ ప్రోడక్ట్ వచ్చి ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇప్పుడు లాంచ్ చేసిన తర్వాత చాలామంది తీసుకున్నారు. అంటే వాళ్ళ ఒక మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అంటే ఇది నేను వచ్చి ఎలా ట్రేడ్ చేయాలి అనేది నేను చెప్పను. ఫస్ట్ పాయింట్ అంటే, ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఒక్కొక్కరు వచ్చి రైటింగ్ చేస్తారు, ఒక్కొక్కరు వచ్చి నేకెడ్ పొజిషన్స్ చేస్తారు, ఒక్కొక్కరు వచ్చి ఎడ్జింగ్ చేస్తారు. ఏ సిస్టమ్ అని చెప్పండి, ఏదని చెప్పను. దీంట్లో టోటల్గా తెలిసిపోతుంది మార్కెట్ ఇది కండిషను, ఇక్కడి నుంచి వెళ్తుంది. నేను ఎప్పుడు ఈ మార్కెట్ డైరెక్షన్లో ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన తర్వాత 2 అక్యుములేషన్ ఇస్తున్నాను. 2 అక్యుములేషన్ ఇచ్చేదానివల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్ అంటే, సపోజ్ ఏదైనా ట్రెండ్ మళ్ళీ చేంజ్ అయినా రివర్స్ అయినా, చూడండి, మొన్న 24,060లో బై చెప్పాను. బై అయిన తర్వాత మళ్ళీ ఒక 120 పాయింట్లు పెరిగింది. ఈ సెకండ్ అక్యుములేషన్ది ఫస్ట్ అక్యుములేషన్లో అమ్మేశారు. మళ్ళీ సెకండ్ అక్యుములేషన్కి వచ్చింది, మళ్ళీ కొన్నారు. మళ్ళీ ఫస్ట్ అక్యుములేషన్ దగ్గరికి వచ్చింది, అమ్మేశారు. ఇట్లా అమ్ముతూ కొంటూ ఒక అక్యుములేషన్ మాత్రం అలాగే ఉంటుంది. అది వచ్చి ఫైనల్గా టార్గెట్ దాకా ఉంచుకుంటారు, లేదంటే రెండూ ఉంచుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. చెప్తున్నాను, ఒక ట్రేడింగ్గా చెయ్యాలన్నా కూడా చేసుకోవచ్చు. లేదు, నేను ఓవరాల్గా ఒక టార్గెట్ కోసం ఏం చేస్తున్నాను సార్, టార్గెట్ పెట్టుకుంటాను అని కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు మార్కెట్ డైరెక్షన్ అనేది నాకు తెలిసి ఎవరు ఇవ్వలేదు. అది ఫస్ట్ లాంచ్ చేసింది కూడా మనమే. ఎందుకంటే ఇది ఇవ్వడానికి కూడా కొద్దిగా చాలా ఆలోచిస్తారు. ఏంట్రా ఈ మార్కెట్ అంటే టోటల్ మార్కెట్ నిఫ్టీ ఏ డైరెక్షన్లో వెళ్ళబోతుంది అంతే, ఇందులో ఏ అనుమానం లేదు. క్లియర్ కట్గా చెప్తూనే ఉంటాము. కాబట్టి ఇది చాలామంది యూటిలైజ్ చేసుకున్నారు. అది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ పొజిషన్ ఏమని అడుగుతారా? కరెంట్ మార్కెట్ పొజిషన్ మన మార్కెట్ డైరెక్షన్ సబ్స్క్రైబర్స్కి క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ కరెంట్ మార్కెట్ డైరెక్షన్ది ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా అది పెడతాను. బికాస్ ఈ మధ్య నేను కొద్దిగా టైట్ షెడ్యూల్లో వర్క్లో ఉన్నాను, అందుకని నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నార్మల్ అడిషనల్ యూట్యూబ్లో వీడియోస్ కొని ఎక్కువ.
కాబట్టి నేను చెప్తూ ఉంటాను కదా! ఎన్ని రోజులని మనం చేయగలము. ఇదొచ్చి అంటే ఈ వీడియో నేను మీకందరికీ తెలుసు. నేను వీడియో ఒకటి పెట్టానంటే, ఒక స్టాక్స్ ఏదైనా ఇచ్చానంటే, ఏ వీడియో పెట్టినా మీకు ప్రతిదీ ఉపయోగంగా ఉండాలి. ఉంటేనే పెడతాను. కాబట్టి నాకు టైం లేకుండా ఇక గత ఒక నెల రోజుల నుంచి ఇక నేను ఫుల్ బిజీ టైట్ షెడ్యూల్‌లో ఉన్నాను. తర్వాత రీసెంట్‌గా కూడా ఇప్పుడు మనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అక్కడ మనకి చాలామంది మన ఫాలోవర్స్ ఉన్నారు. చాలా అంటే ఎలా చెప్పాలంటే అట్లాంటాలో, తర్వాత వాషింగ్టన్‌లో, యునైటెడ్ అమెరికాలో టోటల్‌గా మన ఫాలోవర్స్ నన్ను ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది నాకే తెలీదు. వాళ్ళందరూ నన్ను మా కాంటాక్ట్ చేసుకొని, "సార్ మీరు మాకు యూఎస్ స్టాక్స్ రికమెండ్ చేయండి" అని దాదాపు చాలామంది మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. సరే ఇది వచ్చి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా రిక్వెస్ట్ చేసింది కాదు. గత ఒక సంవత్సరం నుంచి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. న్యూయార్క్ నుంచి, న్యూ జెర్సీ నుంచి, తర్వాత ఇక్కడ ఫియోనిక్స్ నుంచి, తర్వాత కాలిఫోర్నియాలో, అట్లాంటాలో, అమెరికాలోనే పలు ప్రదేశాల్లో మన తెలుగువారు చాలామంది ఉన్నారు కదా! వాళ్ళందరూ ఏంటంటే, "సార్ మీరు ఇండియన్ మార్కెట్‌లో కాదు సార్ మాకు కొద్దిగా హెల్ప్ చేయండి. ఏం సార్ మీరు ఇండియన్ మార్కెట్స్‌కే ఇవ్వగలరా? మాకివ్వలేరా?" అని నన్ను చాలామంది ఫోర్స్ చేస్తారు. సరే అని చెప్పి వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ కొత్తగా మనము న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్స్ అందులో అన్ని స్టాక్స్ మనం చెప్తాము. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఏ స్టాక్స్ అయినా సరే 40-60 డేస్‌కి, తర్వాత 90 డేస్‌కి, తర్వాత 6 మంత్స్‌కి, 12 మంత్స్‌కి, 24 మంత్స్‌కి ఇట్లా డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో మనం ఆ స్టాక్స్‌ని ఇప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టాము. చాలామంది తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. లాంచ్ చేసిన ఎమ్మటే ఇట్స్ ఓవర్‌వెల్మింగ్ రెస్పాన్స్ అనమాట. చాలామంది తీసుకున్నారది. ఇట్స్ ఇంకో ఇంటర్నేషనల్ స్టాక్స్ అనలైజ్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎలా చెప్పాలంటే ఇట్స్ వెరీ అంటే యాంగ్జైటీగా కూడా ఉంది. సరే ఏం జరుగుతుంది? స్టాక్స్ ఎలా ఉంది? అని అయితే ఒక విషయం నేను చెప్తానండి. అది అంటే నేను చూసిన దాంట్లో మన ఇండియన్ మార్కెట్ కంటే 100 రెట్లు పెద్దదండి అమెరికన్ మార్కెట్స్. అదొకటి మాత్రం చెప్తాను. ఎందుకంటే అక్కడొచ్చి కొన్ని వేల కంపెనీలు మార్కెట్ అండి. పెద్ద క్యాపిటలైజేషను. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద దేశం. అది ఏం పెద్ద అతిశయోక్తి కాదు. బట్ చెప్తున్నాను ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా మనము ఇవ్వగలుగుతున్నామంటే అదే నా 25 సంవత్సరాల అనుభవం ఉన్నాయి. మీ అందరికీ నేను క్లియర్‌గా అందిస్తున్నాను. అది. ఏ కంట్రీ అయినా ఇవ్వగలనండి. ఏ కంట్రీ అయినా ఇవ్వగలను. బట్ అయితే టైం అనేది నేను అన్ని కంట్రీస్‌కి టైం అలొకేట్ చేయాలి, ఇవ్వాలంటే ఇక నా టైం అందుకనే ప్రత్యేకంగా యూఎస్ స్టాక్స్ ఇస్తున్నాను. ఎందుకంటే యూఎస్‌లోనే చాలామంది ఉన్నారు మన వాళ్ళందరూ. కాబట్టి అందుకనే ఎక్కువ యూఎస్ స్టాక్స్ ఇస్తున్నాను. చాలామంది కాల్ చేశారు. సార్ మా పోర్ట్‌ఫోలియోస్ ఒక 25 క్రోర్స్ ఉన్నాయి సార్. మీరు రికమెండ్ చేయండి. నేను స్టాక్స్ అన్ని కొనిపెట్టుకుంటాను. కొంతమంది ఒక 5,00,00,000 పెట్టుకొని చేసేవాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ అక్కడ చాలామంది అంటే పూర్వకాలం నుంచి సెటిల్ అయిన వాళ్ళందరూ ఆ స్టాక్ మార్కెట్ అక్కడికెళ్తేనే ఆ స్టాక్ మార్కెట్ అనేది ఇక్కడ మన ఇండియాలోనే అండి అందరూ భయపడేది. యూఎస్‌లో అంతా ఏం భయపడరండి. హ్యాపీగా ఇన్వెస్ట్ చేస్తారు. చక్కగా మంచి రిటర్న్స్ తీసుకుంటారు. కాబట్టి నాకు కూడా స్లోగా యూఎస్ ఇంటర్నేషనల్ మార్కెట్‌కే స్విచ్ అయిపోదాం అని అనిపిస్తది ఫ్యూచర్‌లో. అది. ఎందుకంటే ఇక్కడంతా గ్యాంబ్లింగు, ఆ! అన్నీ ప్రతిదీ రూల్సు, ఆహ్, ఏ అంటే ఒక ప్రాపర్ మంచి అనలిస్ట్‌కి రికగ్నైజేషన్ కూడా ఇక్కడ లేదండి. అది నేను చూసాను ఇండియాలో. ఎందుకంటే మనం చూడండి ఆల్మోస్ట్ నేను
నేను రికమెండ్ చేసిన స్టాక్స్‌లో మోర్ ఓవర్ ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 2000 స్టాక్స్ రికమెండ్ చేసుంటే, అందులో 1900, 800 స్టాక్స్, 900 స్టాక్స్ టార్గెట్ రీచ్ అయ్యి ఉంటది. ఒక 10% ఫెయిల్యూర్స్ అయ్యి ఉంటది. అది. కాబట్టి ఇన్ ఫ్యూచర్‌లో ఎక్కువ ఫారిన్ ఎక్స్‌చేంజెస్ కూడా నేను కాన్సంట్రేట్ చేసి ఎక్కువ వాళ్ళ ఇతర దేశాల వాళ్ళకి కూడా సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నా. అదేలాగా మన ఇండియన్ వాళ్ళకి కూడా ఇస్తాను ఖచ్చితంగా. ఇవ్వకుండా ఉండను. అది. తర్వాతొచ్చి ఇప్పుడు చూడండి, రీసెంట్‌గా నన్ను మన మనీ కంట్రోల్ వాళ్ళు ఒక ఇన్విటేషన్ పంపించారండి. ఒక ప్రోగ్రామ్ కోసం సండే రోజున హైదరాబాద్‌లో. సార్ మీరు ఖచ్చితంగా రావాలి అంటే, లాస్ట్ ఇయరే నన్ను ఇన్వైట్ చేశారు. బట్ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల నేను రాలేకపోయాను లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్స్, కొద్దిగా ఇంపార్టెంట్ వర్క్స్లో ఉన్నాను. బట్ మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని ఇక నేను సరే ఇయర్ వెళ్ళొచ్చేద్దాము అని చెప్పి సండే రోజున నేను హైదరాబాదు ఆ మీటింగ్కి జస్ట్ స్పీకర్గా అక్కడికి వస్తున్నాను. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అది. కాబట్టి కొద్దిగా టైట్ షెడ్యూల్, బిజీ వర్క్లో ఉన్నాను అంతే. కాబట్టి కొద్దిగా అనదర్ 1 or 2 months కొద్దిగా బిజీగానే ఉంటాను అది. తర్వాత ఇప్పుడు నిఫ్టీ వచ్చి మనము ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చున్నాము. ఆల్రెడీ ఇది ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏ డైరెక్షన్ అనేది కూడా మన సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ ఇచ్చున్నాము. ఎందుకంటే ఇది టక్కుని ఇమీడియట్గా చేంజ్ అయిందంటే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. అది నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, మళ్ళీ మీరు అదే పట్టుకుంటారు. కాబట్టి జరిగిన తర్వాత మీకు నేను చెప్తాను అది. తర్వాత ఇప్పుడు మనము చెన్నైలో సీట్స్ కంప్లీటెడ్, మీ అందరికీ తెలుసు. ఆగస్ట్ 3rd and 4th వెరీ లిమిటెడ్ సీట్స్ అండి. మా హోమ్ టౌన్ హ్యాపీగా జరుపుకుంటాము. ఆగస్ట్ 3rd and 4th ఐటీసీ వెల్కమ్ హోటల్లో వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. 2 days వర్క్షాప్. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వచ్చి 25వ వర్క్షాప్. చెన్నైలో జరిగేది 24వ వర్క్షాప్. హైదరాబాద్లో 25వ వర్క్షాప్ అక్టోబర్ 5th and 6th అనౌన్స్మెంట్ చేస్తున్నాను ఆల్రెడీ. కాబట్టి మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ బుకింగ్ జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే రియల్గా స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి, నేను ₹1 సంపాదించుకోవాలి అని అంటే లాంగ్ టర్మ్గా చెప్తున్నాను. ఏదో ఓవర్ నైట్లో సంపాదించుకోవాలి, ఈ రోజు సంపాదించేయాలి, రేపు సంపాదించేయాలి అనేవాళ్ళంటే నా దగ్గర రాబాకండి. చూడండి, నేను చెప్పించేది ఒక 2 స్ట్రాటజీస్. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇది వచ్చి ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. ఒక 3.5 lakh ఇన్వెస్ట్ చేసి మీరు బిజినెస్ చేస్తే నెక్స్ట్ 36 monthsకి ఒక 3.5 lakh అనేది జనరేట్ అయిపోతుంది. ఇది వచ్చి డే టు డే ప్రాఫిట్ ఎదురు చూడకూడదు, మంత్ ఆన్ మంత్ ఎదురు చూడకూడదు. 3.5 లక్షలు పెట్టుబడి పెట్టి రోల్ చేస్తూనే ఉండాలి. 36 నెలలకి అది డబుల్ అవుతుంది. అది అదేలాగా షార్ట్ టర్మ్ ఏది స్టాక్స్ బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 రోజుల్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి. లైఫ్ లాంగ్ ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. చూడండి, ఇప్పుడు ఈ 2 నెలల నుంచి స్టాక్సే నేను ఇవ్వలేదు బిజీగా. కాబట్టి నా దగ్గర స్టూడెంట్స్ నేర్చుకున్న వాళ్ళు నన్ను ఎదురు చూడరు కదా, వాళ్ళే అనలైజ్ చేసుకుంటారు, ఏదో ఒక స్టాక్ కొంటారు, ఒక 5% రిటర్న్స్ సంపాదించుకుంటారు. అది అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎల్లకాలం ఒకరిని నమ్మలేము. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటుందో. ఈరోజు గురుప్రసాద్ ఉన్నారు, ఇస్తున్నారు, ఒక నెల నుంచి ఇవ్వలేదు. కొన్ని వేల మెసేజెస్ అండి, సార్ స్టాక్స్ ఇవ్వట్లేదు సార్ నెల రోజుల నుంచి, ఏదైనా స్టాక్ చెప్పండి. నేను అది చెప్పడానికి నాకు వారానికి 2 రోజులు నేను టైం స్పెండ్ చేయాలండి. అదే ఊరికి చిన్న విషయం కాదు. టైం స్పెండ్ చేయాలి, దాన్ని అన్నీ అనలైజ్ చేయాలి. ఏదో ఊరికి అలా చూసి ఇవ్వడం కాదు.
కాబట్టి అందులో ఎంత విలువ ఉందనేది మీ అందరికీ తెలుసుకోవాలి. ఊరికే ఏదో అలా చెప్పేస్తే కాదు. మీ అందరికీ తెలుసు. మన ఒక గురుప్రసాద్ అకాడమీ మాత్రమే పర్ఫెక్ట్‌గా ఈడ కొనాలి, ఈడ అమ్మాలి, ఈడ టార్గెట్స్ అని చెప్పేది. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అది. ఆ తర్వాత ఇప్పుడు మనము రీసెంట్‌గా క్రూడ్ ఆయిల్ కూడా వర్క్షాప్ సెషన్ లాంచ్ చేశాము. అది వచ్చి ఓన్లీ చెన్నైలోనే జరుగుతుంది. అది పర్సనల్‌గా ఒక 15 డేస్ ముందు బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేస్తే డేట్ అనేది ఫిక్స్ చేస్తాము. పర్సనల్‌గా వచ్చి మీరు నేర్చుకొని వెళ్ళిపోవాలి. అది 1 డే అది. అది. కాబట్టి కాబట్టి ఇయన్నీ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నేను బిజీగా ఉన్నాను కాబట్టి అందుకే నేను మీ ముందుకు రాలేకపోయాను ఇప్పుడు. కొద్దిగా చిన్న వర్క్లో ఉన్నాను కాబట్టి థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.